కర్నూలు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బేడబుడగ జంగాలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో బేడబుడగ జంగాలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడం నిజంగానే శుభ పరిణామమని ప్రశంసించారు. టీడీపీ నాయకులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిని ఘనంగా సన్మానించారు. మనకు కృషి చేస్తాడని నమ్మకంతో అదే రీతిగా ఈ డిఎస్సి పోస్టుల విషయంలో కూడా ఆ జీవోను కూడా రద్దుపరిచి ఆ బిడ్డలకు వచ్చేలాగా సహకరించాలని, ఇక జంగాల విషయంలో జీవితాంతం మేమందరము రుణపడి ఉండేలాగా మీరుండాలని అంత సహకరించే వ్యక్తిగా జయనాగేశ్వరుడు. ముఖ్యంగా బుడగ జంగాల యొక్క సమస్య ఎప్పటి నుంచో మనం పడుతున్నటువంటి ఇబ్బందిని ఈరోజు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకొని వర్గీకరణలో మీకు ఎప్పుడూ లేనటువంటి ఒక నిర్ణయం ద్వారా ఈరోజు బుడగ జంగాలని వర్గీకరణలో చేర్చాలని చెప్పి శాసనసభ సాక్షిగా తీర్మానం చేసి పంపడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. దాని తర్వాత నేను ఆల్రెడీ నా శక్తి ఉన్నది ఎమ్మెల్యేగా శాసనసభలో మీ వాణిని వినిపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వారు ఒక గొప్ప నిర్ణయంతో చేసిన నిర్ణయంలో మీరు ఈరోజు భాగస్వామ్యం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు ఢిల్లీ అన్నప్పుడు అది నా పరిధి కాకపోయినా నేనేం చేశానంటే